సేవ్ నేచర్ సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం ముట్టాల గ్రామం, అనంతపురం జిల్లా, ఆత్మకూరు మండలం, మాదన్న గారి యొక్క దానిమ్మ తోటలో ఉన్నాం. ఈరోజు 2025వ సంవత్సరం ఆగస్ట్ 8వ తారీఖున మనం ఉండడం జరిగింది. ఆగస్టు 8వ తారీఖు 2025వ సంవత్సరంలో దానిమ్మ పంటకు వెళ్ళిన రైతులు, అంటే ఏప్రిల్లో ఎవరైనా సరే వాడుకు పెట్టి స్ట్రెస్కి గురి చేసి కటింగ్ చేసి ఏప్రిల్ నెలలో పంటకు వెళ్ళినటువంటి రైతులకు దానిమ్మ పంట ఈ సంవత్సరం ఒక పీడకల లాంటిది మిగిలించింది. కారణం ఏంటంటే ఏ ఒక్క దానిమ్మ రైతుని కూడా మనం కదిలించినా కూడా విపరీతమైనటువంటి తెగుళ్ళతో, అదేవిధంగా బ్లైట్ అనేటువంటి మహమ్మారిని ఎదిరించలేక తోటల్నే పంట మధ్యలోనే ఆపేసి మరలా పంటకు వెళ్దాం అన్న ఉద్దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు. 2025వ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి కన్నా చూసుకున్నట్లయితే వాతావరణంలో సూర్యుడు అనేది సక్రమంగా మనకు ప్రకాశించకపోగా సరైన వర్షపాతం అనేది కూడా నమోదు కాకుండా గాలిలో ఉక్కపోత వాతావరణం వల్ల దానిమ్మ రైతులు బ్లైట్ని కంట్రోల్ చేసుకోవడంలో చాలా వరకు ఇబ్బందులు పడడం అనేది వాస్తవం. మీరు ఈ తోటని చూస్తున్నారు, ఎంత అద్భుతమైనటువంటి కాపుతో, అంటే మీరు కిందికి ఒకే మొత్తం కూడా చూసుకోవచ్చు. ప్రతి చెట్టులో కూడా దాదాపుగా మినిమం 100 కాయలు, మ్యాక్సిమం 200 కాయలతో కూడుకున్నటువంటి కాపుతో ఉన్నటువంటి దానిమ్మ మొక్కని, దానిమ్మ పంటని చూస్తున్నారు. ఈ దానిమ్మ పంటలో మనం మాదన్న గారిని అడిగి తెలుసుకుందాం. దాదన్న గారి తోటలో ఒక్క మొక్క కంటే ఒక్క మొక్కకి కూడా బ్లైట్ లేదు. మీరు కావాలంటే మాదన్న గారి యొక్క తోటని, వాళ్ళ ఫోన్ నంబర్ మాదన్న గారిది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీది మాదన్న గారితో డైరెక్ట్గా మాట్లాడచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే రైతులు మాదన్న గారి యొక్క తోటని కూడా విజిట్ చేయడానికి ఆయనకు ఫోన్ చేసి వస్తున్నామంటే ఆయన తోటకి ఆయనే దగ్గరగా ఉండి ఈ తోటను అనేది చూపించడం జరుగుతుంది. ఇంత కష్టకాలంలో దానిమ్మ పంటని ఇంత అద్భుతంగా, అంటే 3 నెలల 15 రోజులకే దాదాపుగా మినిమం 150 గ్రాముల నుంచి మ్యాక్సిమం 250 గ్రాముల సైజు కాయలతో బ్లైట్ లేకుండా ఇంత అద్భుతంగా తోట ఎలా పండించారనేది మాదన్న గారి మాటల్లో తెలుసుకుందాం. మాదన్న గారు, మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క శ్రియాన్ ఉత్పాదనలు వాడుతున్నారు? గత 3 సంవత్సరాల నుండి శ్రియాన్ మందులు వాడుతున్నారు. శ్రియాన్ మందులు వాడక ముందు మీ మొక్క అంటే ఏ స్థితిలో ఉన్నింది? చాలా అద్మానంగా ఉండింది సార్. అప్పటికి శ్రియాన్ మందులు వాడిన తర్వాత మొక్క హెల్తీ కానీ, పంట కానీ, దిగుబడి, బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంది సార్. గత 2 పంటలు తీసుకున్నారు. 2 పంటలు వచ్చాయి, ఇది 3వ పంట. ఇది 3వ పంటలో ఉన్నారు. ఈ మొక్క వయసు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అంటే దాదాపుగా 1 సంవత్సరం కంటే ఎక్కువగా మీ పంటని, అంటే మీ మొక్కని సరిగా ఎదగలేదు. తర్వాత నుంచి మొక్క ఎదిగింది. 3 సంవత్సరాల నుండి ఎదిగింది మొక్క. మాదన్న, మీరు చెప్పండి, 2025 ఎందుకంటే డేట్ ప్రతిసారి ఎందుకు చెప్పడం జరుగుతుందంటే 2025 ఆగస్టు నెలలో గత 3-4 నెలల నుంచి దానిమ్మ పంటకు వెళ్ళిన రైతులకు తెలుసు ఆ కష్టం. అందుకే ఈ డేట్ అనేది మరీ చెప్పడం జరుగుతుంది. మాదన్న, మీరు చెప్పండి, దానిమ్మ పంట పెంచుకుంటున్నప్పుడు, ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా ఒక కొత్త సవాల్ను మీకు చూపిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో. మీరు ఇక్కడ ఈ వీడియో చూస్తున్నటువంటి రైతు సోదరులకు అందరికీ చెప్పండి, దశల వారీగా ఈ తోటని ఇంత అద్భుతంగా ఎలా చేసుకోగలిగారు? ఎందుకంటే ఈ వీడియో చూసిన దానిమ్మ రైతుకి ఇంకా దానిమ్మ పంటని మనం చాలా ఆనందంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండించుకోగలం అన్నటువంటి ఆ ధైర్యాన్ని ఇప్పుడు మీ తోటలో ఎంత అద్భుతంగా పండించుకుంటున్నారో అంతే అద్భుతంగా ఈ వీడియో చూసేటువంటి ప్రతి రైతు కూడా పండించుకోవాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో మాదన్న గారు, మీరు చెప్పండి, మీరు కటింగ్ చేశారు వాడు పెట్టి కటింగ్ చేసిన తర్వాత ఎత్రిల్ స్ప్రే చేశారు, అంటే మొక్క ఆకు రాలడానికి ఎత్రిల్ అనేది స్ప్రే చేయడం జరిగింది. ఎత్రిల్ స్ప్రే చేసినప్పటి నుంచి, మొట్టమొదట నీళ్లు ఇచ్చినప్పటి నుంచి పిన్ టు పిన్ ప్రతి ఒక్క రైతు సోదరికి మీ నోటి ద్వారా మీరు ఏమేమి వాడారో చెప్పండి. ఇప్పుడు మామూలుగా మీరు ఎత్రిల్ కొట్టిన తర్వాత భూమిలో మొక్కకి ఎరువులు అందిస్తారు కదా, అంటే కాంప్లెక్స్ ఎరువులు అందిస్తారు. కాంప్లెక్స్ ఎరువులు అందరూ అందిస్తున్నారు,
కానీ కాంప్లెక్స్ ఎరువులు అందరూ అందించారు, అయినా కూడా బ్లైట్ వచ్చింది. మరి కాంప్లెక్స్ ఎరువులతో పాటుగా మీరు మొక్కకి ఏమేశారు శ్రీయాన్ కంపెనీ ఉత్పాదన? ఈ కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఈ రైజాన్ గుళికలు, ఈ మైక్రోబిన్ 99 రైజాన్ ఎరువులతో పాటుగా మీ పంటకి ఎకరానికి డోస్ చెప్పండి, ఎందుకంటే రైతులకి ఎకరానికి అంటేనే అర్థమవుతుంది. ఎకరానికి ఎరువులతో పాటుగా అంటే కాంప్లెక్స్ ఎరువులతో పాటుగా ఏం పెట్టారు? కాంప్లెక్స్ ఎరువులతో పాటు రైజాన్ 10 కేజీలు, మైక్రోబిన్ 19 1 లీటర్ మొత్తం కలిపి మిక్స్ చేసి పెట్టాను. థ్యాంక్ యూ. అలాగనే ఎరువులు వేశారు, అంతా బాగానే ఉంది, ఎత్తులు కొట్టారు, ఆకు రాలిపోయింది. ఆకు రాలిన తర్వాత మీరు వాటర్ ఇచ్చిన తర్వాత లైట్గా మోసులు అనేది వచ్చాయి కదా, చిన్న మోసులు వచ్చినాయి. మోసులు వచ్చినప్పుడు మొట్టమొదటి స్ప్రేలో మీరు అంటే దోమ మందుతో పాటుగా అంటే దోమ మందు పురుగు మందుతో పాటుగా మొట్టమొదటి స్ప్రేలో ఏం చేశారు మీరు? సబ్టైల్ ప్రో అనేటువంటి మందును, అదేవిధంగా బోరోటూరన్ అనేటువంటి మందును, సబ్టైల్ ప్రోను లీటర్ నీటికి 3 ml చొప్పున, బోరోటూరన్ అనేది లీటర్ నీటికి 2 ml చొప్పున పిచికారీ చేసుకున్నారు. ఓకే, బోరోటూరన్ సబ్టైల్ ప్రో మీరు పిచికారీ చేశారు. పిచికారీ చేసిన తర్వాత ప్రతి ఒక్క రైతు ఏం కోరుకుంటారంటే మొట్టమొదటగా వచ్చినటువంటి ఇగురుతో పాటుగానే పూత రావాలని కోరుకుంటారు. పూత రావడం కోసం మీరు తర్వాత స్ప్రేలో ఏం చేశారు? తర్వాత స్ప్రేలో పార్ట్ బి పుష్పల్ అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు, పార్ట్ బి అనేది లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున, అదేవిధంగా పుష్పల్ అనేది లీటర్ నీటికి 2 ml చొప్పున మీరు అనేది పిచికారీ చేయడం అనేది జరిగింది. సో ఈ పార్ట్ బి పుష్పల్ పిచికారీ చేసినప్పుడు మీ తోటలో ఏం తేడా గమనించినారు? అంటే పూత బాగా వచ్చింది సార్. పూత బాగా వచ్చింది అంటే ఈగురు అనేది సాగకుండా పూత అంటే మీరు చూస్తున్నారు. ఎందుకంటే మీరు చూడండి, ప్రతి కొమ్మలకి దగ్గరగానే కాపుంది. అంటే ఎక్కడో కాయలు కొమ్మ దగ్గర నుంచి యాలబడలేదు, ఆ ప్రధాన కాండంకి దగ్గరగానే కాయలు అనేది పట్టడం జరిగింది. సో మీరు చెప్పండి, పూత అనేది ప్రతి వాళ్ళకు రావడం అనేది కోరుకుంటారు, పూత వచ్చింది. కానీ పూత వచ్చినటువంటి పూత ఇంకా బలంగా దృఢంగా రావడానికి మరలా స్ప్రేలో ఏం చేశారు? మళ్ళా స్ప్రేలో పార్ట్ బి శ్రీయాన్ అగైన్ మళ్ళీ పార్ట్కి 2 గ్రాముల చొప్పున, అదేవిధంగా శ్రీయాన్ ఎనర్జీ అనేటువంటి మందును లీటర్ నీటికి 2 ml చొప్పున పిచికారీ చేశారు. అంటే ఈ పార్ట్ బి శ్రీయాన్ ఎనర్జీ స్ప్రే చేసినప్పుడు ఏం గమనించారు? తోటలో పూత ఏమి డ్రాప్ కాకుండా పూత ఉన్నట్టు అంటే బలంగా బాగా దృఢంగా వచ్చింది. అంటే ఈ బొటికన్ను వేలంత సైజులో వచ్చింది. అందుకే ఈరోజు 3 నెలల 10 రోజులకి దాదాపుగా మినిమం 100 మ్యాక్సిమం 250 గ్రాముల సైజులతో కాయలు ఉన్నాయి. తర్వాత పూత వస్తున్న క్రమంలో రైతులందరికీ ముఖ్యంగా చెప్తున్నాను వినండి, పూత ఉన్నప్పుడు పొలంలోకి తేనెటీగలు అనేది రావడం చాలా అవసరం. పొలంలోకి తేనెటీగలు వచ్చిన తర్వాత మనం హానికరమైనటువంటి క్రిమిసంహారక మందులు మనం వాడడం వలన తోటలో ఉండేటువంటి త్రిప్స్తో పాటు దోమతో పాటు నల్లితో పాటు కూడా తేనెటీగలు కూడా చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా తేనెటీగలు చనిపోకుండా మీ తోటలోకి ఇంకా తేనెటీగలు రావడానికి, అదేవిధంగా మీ పంటకు నష్టం చేకూర్చేటువంటి త్రిప్స్ కావచ్చు, దోమ కావచ్చు, కాయతులుచు పురుగు కావచ్చు, పూత తొలిచేటువంటి పురుగులు చంపడం కోసం, అదేవిధంగా తేనెటీగలు బాగా రావడం కోసం ఏం స్ప్రే చేస్తారు? స్వింగరు, రక్షకు, జినాన్. స్వింగర్ అనేటువంటి మందు, రక్షక్ అనేటువంటి మందును, అదేవిధంగా ఇక్కడ చూడండి స్వింగర్, అదేవిధంగా రక్షక్, అలాగనే జినాన్. స్వింగర్ అనేటువంటి మందును లీటర్ నీటికి వచ్చేసి 4 ml చొప్పున, రక్షక్ అనేది 4 ml చొప్పున, అదేవిధంగా జీనాన్ అనే మందును లీటర్ నీటికి 2 ml చొప్పున పిచికారీ చేశారు. ఈ మందు కొట్టిన తర్వాత మీకు ఏమనిపించింది? విపరీతమైన తేనెటీగలు వచ్చినాయి సార్, విపరీతమైన తేనెటీగలు. ఈ మందు కొట్టిన తేనెటీగలు ఒకటే ఏమనిపించింది? కొట్టిన స్మెల్ సార్, భారీగా స్మెల్ వచ్చి మంచి స్మెల్ వచ్చింది. మంచి తోట అంతా రోడ్లకి ఏం స్మెల్, మంచి స్మెల్, ఇది మంచి స్మెల్ వచ్చింది. తేనెటీగలు వచ్చినాయి. అదే విధంగా త్రిప్స్ పురుగు ఏం లేవు, అన్ని కంట్రోల్లో. అంటే ముఖ్యమైనటువంటి దశ ఇది. చాలా అంటే మన పంటని నిర్ణయించేటువంటి దశ. మనకి ఎంత కాపు ఉండాలి, ఎంత కాయ ఉండాలంటే దాన్ని నిర్ణయించడానికి తేనెటీగలు ఎక్కువ మన తోటలోకి వస్తేనే పూత అనేది పరపరాగా సంపర్కం జరిగి పిందెనగా అనేది మారడం జరుగుతుంది. సో పూత పిందెగా సెట్ అవ్వాలన్నా, తేనెటీగలు బాగా తోటలోకి రావాలన్నా, అదేవిధంగా త్రిప్స్, దోమ, పురుగు, నల్లి పూర్తిగా నశించిపోయి అద్భుతమైనటువంటి కాపు పట్టాలంటే స్వింగర్, జినాన్ అనేటువంటి మందును పిచికారీ చేసుకోగలిగితే ప్రతి రైతు ఆనందంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా
మనం పూత వచ్చింది, పూత బలంగా వచ్చింది, అదేవిధంగా తేనెటీగలు కూడా తోటలోకి బాగా వచ్చింది. బట్ ఇక్కడే అసలైనటువంటి ఛాలెంజ్ అనేది ఎదురవుతుంది. పూత అనేది డ్రాప్ అవ్వకుండా ఉండాలి. అంటే పూత మొత్తం కూడా పిందెగా మారిపోవాలి. పూత అనేది మొత్తం పిందెగా మారాలంటే మీరు ఏం చేశారు? పూత అంతా పింజిగా మారాలా, ఏమి పూత డ్రాప్ కాకూడదంటే ఎల్మ్యాక్స్ ఈ క్యాలియాన్ 35 ఇక్కడ చూడండి, ఈల్డ్ మ్యాక్స్ క్యాలియాన్ 35 అనేది ఏదైనా పురుగు మందు దోమ మందుతో పాటుగా క్యాలియాన్ 35 అనేది 2 ml చొప్పున, ఈల్డ్ మ్యాక్స్ అనేది 2 ml చొప్పున కలిపి మీరు పిచికారీ చేసుకున్నట్లయితే మీ తోటలో పూత అనేది రాలడం తగ్గిపోతుంది. పూత అనేది పూర్తిగా పిందెగా మారిపోతుంది. పూత పిందెగా మారాలంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈల్డ్ మ్యాక్స్ అనేది 2 ml చొప్పున, అదేవిధంగా క్యాలియాన్ 35 అనేది 2 ml చొప్పున ఏదైనా పురుగు దోమ మందుల్లో కలిపి, తెగుళ్ళ మందుల్లో అయినా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇక్కడ దానిమ్మ పంట ఏదైతే ఉందో అంటే చిన్న కాయ స్టేజ్ నుంచి, అంటే నసం కలర్లో ఉన్న కాయ స్టేజ్ నుంచి మళ్ళీ అది గ్రీన్ కలర్లోకి మారుతున్న క్రమంలో మళ్ళీ గ్రీన్ కలర్ నుంచి బిస్కెట్ కలర్లోకి మారుతున్నప్పుడు, అంటే కాయ దశలు మారుతున్నప్పుడు కాయ యొక్క సైజుకి కావచ్చు, కాయ యొక్క అవుటన్కి, అంటే అవుటన్ అంటారు ఈ రాయలసీమ భాషలో, అంటే కాయ అవుటన్ అంటే శక్తిగా ఉండి, దృఢంగా ఉండి, బలంగా ఉండి, బరువుగా ఉండడం కోసం. సో మీరు ప్రతి దశలో ఉన్నప్పుడు, దశలు మారుతున్న సమయంలో మీరు ప్రతి దశకు కూడా ఏం చేశారు? కలర్స్ మ్యాగ్నికా అనేది ఒకసారి డ్రిప్లో వదులుకోవడం అనేది జరిగింది. మళ్ళీ దశ మారుతున్న క్రమంలో ప్రొటెక్ట్ అంటే ఈ కలర్స్ అనేది ముఖ్యంగా దేనికి రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్తారు? కలర్స్ సైజు పెంచుతుంది సార్, సైజు పెంచుతుంది, కలర్ షైనింగ్, కాయ ఆ దశకు తగ్గ షైనింగ్ అండి. అంటే కాయ షైనింగ్ అంటే ఒక దశలో ఒక కాయను చూసినప్పుడు, అంటే మీరు ఈ తోటలో చూస్తున్న కాయల్ని చూస్తున్నారు, ఆ విధమైనటువంటి షైనింగ్తో, అదేవిధంగా ఆ దశలో ఉండవలసినటువంటి సైజుతో ఉండడానికి మీరు దశ మారుతున్న ప్రతి క్రమంలో కలర్స్ మ్యాగ్నికా ఒకసారి కావచ్చు, అదేవిధంగా కలర్స్ ప్రొటెక్ట్ డ్రిప్లోకి వదిలారు. సో అన్న ఇదంతా బాగానే ఉంది. ఒక్కొక్కసారి మనం నీళ్ళు ఇచ్చేటువంటి విధానంలో పొరపాట్లు కావచ్చు, అదేవిధంగా ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ అయినప్పుడు తోట అనేది కళ అనేది తప్పుతుంటుంది, కొంచెం డల్ అవ్వడం, గ్రీనిష్ తగ్గిపోవడం జరుగుతుంటుంది. అలాంటి సందర్భంలో తోట మళ్ళీ తిరిగి ఉత్తేజం పుంజుకోవడానికి మీరు ఏం చేశారు? ZX900 అల్జికాన్ ZX900 అనేది ఎకరానికి లీటర్ చొప్పున, అదేవిధంగా అల్జికాన్ అనేటువంటిది ఎకరానికి 500 ml చొప్పున డ్రిప్లో వదిలారు. సో మీరు చెప్పండి మాదన్న, ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే తోటలో ప్రతి ఒక్క తోటలో బ్లైట్ అనేది రావడం జరిగింది. మీ తోటలో బ్లైట్ లేదు. అంటే దీనికి మీరు ఎప్పుడు చెప్తుంటారు మీకు ఇష్టమైన ప్రోడక్ట్ ఒకటి, మీ ఇష్టమైన ప్రోడక్ట్ అది మీరు ప్రతిసారి తెగుళ్ళ మందు కొట్టిన ప్రతిసారి దాన్ని కలిపి కొడుతుంటారు. ఆ యొక్క విజయ రహస్యాన్ని మీరు మా యొక్క ప్రతి రైతుకు తెలియచేయండి. ఆ విజయ రహస్యం ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి, అది మీకు ఇష్టమైన ప్రోడక్ట్ ఏంటో మీరు చెప్పాలి. ఎందుకంటే బ్లైట్ని వాళ్ళు పూర్తిగా సమర్థవంతంగా కంట్రోల్లో పెట్టుకోవడానికి, అదేవిధంగా తోట మీరు ఈ విధమైనటువంటి షైనింగ్తో, అదేవిధంగా తెగుళ్ళ నుంచి రక్షించబడడానికి ముఖ్య కారణమైనటువంటి ఉత్పాదన గురించి మనం మాదన్న గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మాదన్న గారు. నేను ప్రతి తెగుళ్ళ మందులకి క్యాలియాన్ 35 లీటర్ నీటికి 2 ml చొప్పున వాడుతున్నాను. ప్రతి తెగుళ్ళ మందులు కొట్టిన ప్రతిసారి క్యాలియాన్ 35 కంపల్సరీ లీటర్ నీటికి 2 ml చొప్పున వాడుతున్నాను. సో 2 ml చొప్పున కలిపి వాడుతున్నారు. మీకు బ్లైట్ అనేది బాగా బ్లైట్ అనేది ఎక్కడ లేదు, కంట్రోల్లో ఉంది. ఇంత అద్భుతమైన తోట, ఎందుకంటే ఎంత పెద్ద రైతులు కూడా ఈ సంవత్సరం బ్లైట్ నుంచి తప్పించుకోలేకపోయారు. మరి మీరు తప్పించుకున్నారు. మీరు మీ తోటను ఇంత అద్భుతంగా బిస్కెట్ కలర్లోకి మార్చేశారు. రైతులకు తెలుసు ఆల్మోస్ట్ బిస్కెట్ కలర్లోకి మారిందంటే బ్లైట్ ఇక ఆల్మోస్ట్ మనకు కంట్రోల్లో ఉంటుందని అర్థం. ఇప్పుడు చెప్పండి ఏమి కారణం? ఇంకా నేను గత 3 సంవత్సరాల నుండి భూమిలోకి కానీ ఈ మొక్కకు కానీ శ్రీయాన్ ఉత్పాదనలో భూమిలోకి ఇస్తే మొక్క కానీ శ్రీయాన్ ఉత్పాదనలు బ్రహ్మాండంగా పనిచేయడం వల్లనే నాకు మొక్క కానీ ఈ బ్లైట్ అనేది ఏమాత్రము సోకలేదు. ఓకే, ఈ వీడియో చూసిన ప్రతి రైతు సోదరుడు కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగానే మీరు రైతు అనుభవంతో చెప్పిన విధంగానే మీరు కూడా వాడుకొని మీ యొక్క దానిమ్మ పంటని ఇంత అద్భుతంగా పండించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాదన్న గారు. రైతులకి చాలా విలువైన సమాచారం అందించారు. శ్రీయాన్ కంపెనీ తరపున, అదే మాదన్న గారి తరపున రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.